హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుధా వాహిని వ్లాగ్స్. నేను మీ సుధా. రెగ్యులర్గా నిమ్మకాయతో చింతపండుతో చేసే పులిహోర కాకుండా నారింజకాయతో పులిహోర ఎప్పుడన్నా మీరు ట్రై చేశారా? ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు నార్మల్గా కాకుండా కాస్త స్పైసీగా డిఫరెంట్గా నారింజకాయతో పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? ముందుగా 2 గ్లాసుల రైస్ని కాస్త ఆయిల్ వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. 2 గ్లాసుల రైస్కి 4 నారింజకాయలు తీసుకొని బద్దలుగా చేసుకొని రసం తీసుకొని రుచికి సరిపడా ఉప్పు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అల్లము, 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసి బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్లోకి ముందుగా మనం పిండిన నారింజ రసం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపుకి ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి బదులు మొత్తం ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత 3 ఎండుమిర్చి, కొంచెం జీడిపప్పు, పసుపు నూనెలో వేస్తే పసుపు వాసన రాకుండా ఉంటుంది పులిహోర. ఇందులోనే మినపప్పు, పెసరపప్పు, పచ్చిశనగపప్పు, పల్లీలు, ముందుగా మిక్సీ పట్టిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఒక్కసారి ఫ్రై చేసిన తర్వాత చివరగా కొత్తిమీర, కరివేపాకు వేసి ఆ మొత్తాన్ని రైస్లో కలుపుకొని పైన క్యారెట్ తురుముతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన నారింజ పులిహోర రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.